ఆ గుండ్రంగా ఉన్నవేవో దానికి గుర్తు ఏమిటంటే వృత్తాకారం, అంటే గుండ్రంగా ఉందని గుర్తు ఏమిటంటే మొదట నేను ఒక కలం తీసుకుని ఒక కాగితం మీద ఇలా పెట్టాను అనుకోండి, బిందువు. అక్కడి నుంచి నేను బయలుదేరి ఇలా తిప్పాను అనుకోండి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దూరం వెళ్ళొచ్చో అంత దూరం వెళ్ళిపోయాను. కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు పక్కకి ఎడుతున్నప్పుడు మళ్ళీ దగ్గర అవడం మొదలెట్టాను. అది సున్నా. పూర్తి అయిపోవాలంటే నేను ఎక్కడికి వస్తే పూర్తి అయిపోతుంది? చుక్క పెట్టినప్పుడు ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే మళ్ళీ వచ్చేస్తే సున్నా అయిపోయింది. నేను ఎక్కడ భగవంతుడి నుంచి విడిపోయి జీవుణ్ణి అనుకున్నానో మళ్ళీ అక్కడికి జ్ఞానంతో వచ్చి చేరిపోతే జీవబ్రహ్మైక్య సిద్ధి అయిపోయింది. అదే వృత్తం. తత్వముద్ర అంటారు. ఆయన కళ్ళు గుండ్రం, ముఖం గుండ్రం, అన్నీ గుండ్రం. అంటే ఆయనని స్మరించడం అంత తేలిక. అందుకే నువ్వు బెంగ పెట్టుకోకో ఇంద్రజుమ్న, ఈ యుగంలో ఇలాగే ఉండాలనుకున్నాను, అందుకని అలా ఉన్నాను, అలాగే ప్రతిష్ఠించంటే బ్రహ్మగారు వచ్చి అలాగే ఉంచన్నాడు. అంటే ఎంత తేలిక! ఆయన యొక్క స్మరణ మనసును అంత తేలికగా పట్టుకుంటుంది. చాలా కష్టం కాదు గుర్తు తెచ్చుకోవడం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ